నిత్య ప్రేమ చేసుకుందాం. మహాగణుడవైన మా కన్న తండ్రి, పరిశుద్ధుడా, నీ కృపకై నిన్ను స్తుతిస్తూ నిన్ను గణపరుస్తూ ఈరోజు కూడా నాయన శాశ్వత ప్రేమ నీ టీవీ కార్యక్రమం ద్వారా లేఖనములను ధ్యానించడానికి ప్రయత్నం చేస్తుండగా నాయన నీ కృపను మాకు తోడుగా ఉంచండి తండ్రి. నీ దాసుడనైనా నన్ను మరుగుపరచండి. శక్తి కలిగిన నీ మాటలు చెప్పగలిగే సామర్థ్యాన్ని అనుగ్రహించండి. వినుచున్న నీ పిల్లలకు కూడా వివేచరణిచ్చి నీ వాక్కులలో నాయన మా జీవితాలను స్థిరపరచమని మిమ్మల్ని కోరుకుంటూ క్రీస్తు నామం నీ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రేమన దేవుని వర్లారా, దేవుని ఉన్నతమైన ప్రేమను బట్టి, ఆయన ఉచితమైన కృపను బట్టి పరలోకమందున్న కన్న తండ్రిని స్తుతిస్తూ క్రీస్తు పేర కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. దేవుని పిల్లలైన మీ అందరికీ కూడా క్రీస్తు పేర శుభములు వందనములు తెలియజేసుకుంటున్నాను. పరిశుద్ధ గ్రంథంలో 2000 సంవత్సరాల క్రితం మహనీయుడైన యేసు క్రీస్తు మాట్లాడిన ప్రతి మాట ఇప్పటికీ దేవుని ఉన్నతమైన మార్గంలో మనల్ని నడిపించగలిగే సమర్థవంతమైనవి అని మనందరికీ తెలుసు. ప్రేమన వారలారా, కేవలం ఆ మాటల్ని ధ్యానిస్తూ వదిలిపెట్టకుండా మన జీవితాలలోనికి తెచ్చుకొనగలిగితే మన జీవితాలు చాలా ఉన్నతంగా మారిపోతాయి అనటంలో ఎలాంటి సందేహం లేదు. క్రైస్తవ జీవితంలో నేను పెద్ద పెద్ద తప్పులు చేయటం లేదు కదా అని వాటి మీద మన దృష్టి పెట్టి నేను బాగున్నాను అనుకుంటూ చిన్న చిన్న వాటి విషయంలో మాత్రం పర్వాలేదులే అనుకుంటాం. కానీ క్రైస్తవ జీవితంలో తప్పులు లేదా పాపాలు పెద్దవి చిన్నవంటూ ఏమీ లేదు ప్రేమన వారలారా. మనమే రెండింటిని విడదీసుకొని నేను పెద్ద పాపాలు చేయట్లేదు అని సంతృప్తి పడుతున్నాం. చిన్న చిన్న వాటి విషయాలలో మాత్రం నిర్లక్ష్యంగానే ఉంటున్నాం. మనం నిర్లక్ష్యంగా ఉంటున్నవి ఎలా ప్రమాదకరంగా మన జీవితానికి మారిపోతాయో పరిశుద్ధ గ్రంథంలో మహనీయుడైన యేసు క్రీస్తు చెబుతున్న ఒక చక్కటి మాటను మనమందరము కలిసి ధ్యానిద్దాం. మత్తయి గారు రాసిన సువార్త 5వ అధ్యాయము 33వ వచనం. మరియు నీవు అప్రమాణము చేయక నీ ప్రమాణములను ప్రభువునకు చెల్లింపవలెనని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. మీరు ప్రమాణం చేసినప్పుడు దాన్ని నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఒకవేళ మీరు నిలబెట్టుకోలేదనుకోండి, ప్రమాణము కాస్త ఏమైపోయింది? అప్రమాణము. దాన్ని మీరు నిర్లక్ష్యం చేశారు అని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా అంటున్నాడు. మరి మనకు యేసుక్రీస్తు ఏం చెబుతున్నాడో దయచేసి చూడండి. 37వ వచనం. మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అని ఉండవలెను. వీటికి మించున్నది దుష్టుని నుండి పుట్టునది అన్నాడు. పూర్వీకులతో చెప్పబడిన ప్రమాణాలను గురించి ప్రస్తావిస్తూ మనమైతే ప్రమాణాలు కాదు కానీ మాట విషయంలోనే చాలా జాగ్రత్తగా ఉండాలి. అవునని కాదన్నట్లుగా ఉండొద్దు, కాదని అవునన్నట్లుగా ఉండొద్దు. అవునంటే అవును, కాదంటే కాదు. వీటికి మించినది దుష్టుడి నుంచి పుడుతుంది, చాలా జాగ్రత్తగా ఉండాలి అన్నాడు. పాత నిబంధన గ్రంథంలోనైతే ప్రమాణాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు మనమైతే మాట విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రేమన వారలారా. ఒకవేళ ప్రమాణాల విషయంలో నిర్లక్ష్యంగా ఉంటే ఏం జరుగుతుంది అని లేఖనాలలోనికి వెళ్ళి మనం చూడగలిగితే ప్రేమన వారలారా, పూర్వీకులతో చెప్పబడిన మాటలను ఒక్కసారి మనం ఆలోచించి ముందుకు వెళ్ళగలిగితే ద్వితీయోపదేశ కాండము 23వ అధ్యాయము 21, 22 వచనాలను దయచేసి చూడండి. నీవు నీ దేవుడైన యెహోవాకు మ్రొక్కుకొనిన తరువాత ఆ మ్రొక్కుబడిని చెల్లించుటకు తడువు చేయకూడదు. నీ దేవుడైన యెహోవా తప్పక నీ వలన దానిని రాబట్టుకొనును, అది నీకు పాపమగును. నువ్వు మ్రొక్కుబడి చేసినప్పుడు తప్పనిసరి దానిని చెల్లించాలి. ఒకవేళ నువ్వు చెల్లించలేదు అనుకోండి, దేవుడు తప్పనిసరి రాబట్టుకుంటాడు, కానీ ప్రయోజనం ఏమీ లేదు, అది మనకు పాపమగును అన్నాడు. మరొక మాట చూస్తుంటే అది ఎలా పాపమైపోతుందో అని లేఖనాలలోనికి వెళ్ళి మనం చూడగలిగితే యెహోషువ గ్రంథము 9వ అధ్యాయము 15వ వచనం. యెహోషువ
ఆ వచ్చిన వారితో సమాధానపడి వారిని బ్రతకనిచ్చుటకు వారితో నిబంధన చేసెను. మరియు సమాజ ప్రధానులు వారితో ప్రమాణము చేసిరి. ఇక్కడ ఎవరితో ప్రమాణం చేస్తున్నారు అంటే, యెహోషువ, ఇశ్రాయేలీలో పెద్దలు, ప్రధానులు గిబియోనీయులతో ప్రమాణం చేస్తున్నారు. గిబియోనీయులు ఇశ్రాయేలీల పక్కగా ఉంటున్న హివ్వీలకు సంబంధించిన వారు. ఎక్కడ వారితో యుద్ధానికి మేము వెళితే వారి పక్షాన దేవుడున్నాడు, మేము ఓడిపోతామని గ్రహించిన గిబియోనీయులు యుద్ధం వారు మన మీదికి వస్తే మనం గెలవలేము గనుక వారితో సంధి చేసుకుందాము అని యెహోషువ దగ్గరికి వచ్చారు. మేము దూర ప్రయాణం నుండి వచ్చిన వారము, ఇదిగో మా బట్టలను చూడండి, మా ఆహారాన్ని చూడండి అని వారి వస్త్రములను, వారి చెప్పులను, ద్రాక్షారసపు సిద్దెలను చూపించేసరికి నిజమే అనుకున్నారు. యెహోవా పేరుట వారితో నిబంధన చేయటం జరిగింది, ప్రమాణము చేయటం జరిగింది. ప్రియమైన వారలారా, ఆ ప్రమాణాన్ని మరి నిలబెట్టుకోవాలి కదా. 3 రోజులైన తర్వాత వీరు దూర ప్రాంతము నుండి వచ్చిన వారు కాదు, ప్రక్కనే ఉంటున్న హివ్వీలు అన్న సంగతి తెలిసి యెహోషువ వారిని పిలిపించి, మీరెందుకు మమ్మల్ని మోసం చేశారు అన్నప్పుడు వారు చెప్పిన మాటలు ఏంటంటే, మీ దేవుడు చాలా గొప్పవాడు. మోషే గారికి సెలవిచ్చినట్లు ఇదిగో ఈ ప్రాంతాలన్నింటినీ దేవుడు మీకు ఇస్తాడు. మా ప్రాణముల నిమిత్తం ఇలాగూ చేశాము, కానీ ఇదిగో మిమ్మల్ని ఏదో చెయ్యాలి అన్నది మా ఉద్దేశం కాదు. ఇదిగో మేము నీ ఎదుట ఉన్నాము, నీకిష్టమైనది మాకు చెయ్యు అని తమను తాము దాసులుగా యెహోషువ గారి క్రిందికి ఉండటానికి ఇష్టపడ్డారు. తమను తాము తగ్గించుకున్నారు, దేవుని గొప్పతనాన్ని వివరించారు, దేవునికి భయపడ్డారు. మరి యెహోషువ నిబంధన చేశాడు. ఆ నిబంధన ప్రకారము గిబియోనీలు ఇశ్రాయేలీలతో కలిసి ఉండాలి, ఎందుకంటే వారిని చంపమని ప్రమాణం చేశారు గనుక. కానీ తర్వాత కాలాలలో ఏం జరిగిందో మనం చూడగలిగితే ప్రియమైన వారలారా, సమూయేలు 2వ గ్రంథము 21వ అధ్యాయము 1వ వచనం. దావీదు కాలమున 3 సంవత్సరములు విడువకుండా కరువు కలగగా దావీదు యెహోవాతో మనవి చేసెను. అందుకు యెహోవా ఈలాగున సెలవిచ్చెను, సౌలు గిబియోనీలను హతము చేసెను గనుక అతనిని బట్టియు ఆ నరహంతకులగు అతని ఇంటి వారిని బట్టియు శిక్షగా ఈ కరువు కలిగెను. గిబియోనీలు ఇశ్రాయేలీల సంబంధికులు కారు, వారు అమోరీయులలో శేషించిన వారు. ఇశ్రాయేలీలు మిమ్మును చంపమని ప్రమాణపూర్వకముగా వారితో చెప్పియుండిరి గాని సౌలు ఇశ్రాయేలు యూదా వారిల యందు ఆసక్తి గలవాడై వారిని హతము చేయ చూచుచుండెను. కాబట్టి చూసారా, యెహోషువ గారి కాలములో ప్రమాణం చేశారు, ఆ ప్రమాణపూర్వకంగా ప్రవర్తించాలి ఇశ్రాయేలీలు. కానీ సౌలు గారి కాలంలో ఏం జరిగింది అంటే, సౌలు యూదా వారల యందు ఇశ్రాయేలీల వారి యందు ఆసక్తి కలిగిన వాడే గిబియోనీలను చంప చూచాడు. ప్రేమన వారలారా, నిజంగా దేవునికి కోపం వచ్చింది. ఎందుకు? ప్రమాణపూర్వకంగా నిబంధన చేసిన తర్వాత ఆ ప్రమాణాన్ని మీరినట్లుగా మనం చూస్తున్నాం. ప్రేమన వారలారా, ప్రమాణాన్ని మీరటానికి వీలు లేదు. అందుకే దావీదు కాలములో, సౌలు కాలములో జరిగిన దానికి దావీదు కాలములో శిక్షగా ఇదిగో 3 సంవత్సరములు విడువక కరువు వచ్చింది. మనుషులు ప్రమాణాన్ని మర్చిపోయిన దేవుడు జ్ఞాపకం పెట్టుకున్నాడు. గిబియోనీల పక్షాన దేవుడు ఉన్నాడు. ప్రేమన వారలారా, చూసారా, ప్రమాణాల విషయంలో, మొక్కుబడి విషయంలో మనం ఎంత ఖచ్చితంగా ఉండాలో. దేవుడు మర్చిపోయాడులే అని మనం అనుకుంటాం, మనం కూడా చాలా మర్చిపోతాం. మనం కూడా మన కష్టాలలో, మన ఇబ్బందులలో చాలా ప్రమాణాలు చేస్తుంటాం. దేవా, ఈ కష్టంలో నుంచి నన్ను బయటికి తీసుకుని వస్తే నీకు ఇది చేస్తాను, నీకు ఇలా చేస్తాను, నేను ఇలా బ్రతుకుతాను, నీకు ఇది ఇస్తాను అని ఎన్నో మొక్కుబడులను చేస్తుంటాం, ఎన్నో ప్రమాణాలను చేస్తుంటాం. ప్రేమన వారలారా, వాటిని ఎంతవరకు నిలబెట్టుకోగలుగుతున్నాం ఆలోచించండి. సౌలు గారు చేసిన ఆ పనికి దావీదు కాలములో 3 ఏండ్లు విడవకుండా కరువు వచ్చింది. ఆ కరువుకు తలడిల్లిపోయారు. అసలు ఈ కరువు ఎందుకు వచ్చింది అన్నప్పుడు దేవుడు దావీదుతో చెప్పాడు. ప్రేమన దేవుని పిల్లారా, అదే విషయాన్ని మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. ఎప్పుడైతే
దావీదు గారు ఆ నరహంతకుల విషయంలో, గిబియోనీయులను చంపిన వారి విషయంలో, గిబియోనీయుల కోరిక మేరకు ఎప్పుడైతే చేశాడో అప్పుడు కరువు ఆగిపోయినట్లుగా మనం చూడగలం. దయచేసి చూడండి 21వ అధ్యాయం 14వ వచనం చివరి మాట. రాజు ఈలాగు చేసిన తరువాత దేశము కొరకు చేయబడిన విజ్ఞాపనమును దేవుడు అంగీకరించెను అన్నాడు. పూర్వీకులతో చెప్పబడిన ప్రమాణాల విషయంలో ప్రమాణాన్ని మీరితే దేవుడు కలగజేసుకొని కరువు రప్పించి ఎలా శిక్ష విధించాడో చూసారా ఆ ప్రమాణాలను తప్పినందుకు. ఇదే యేసుక్రీస్తు జ్ఞాపకం చేస్తున్నాడు మత్తయి సువార్తలో. పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా, మరి ఇప్పుడు మనతో ఏం చెప్తున్నాడో తెలుసా? పూర్వీకులతో ప్రమాణాలను గురించే మాట్లాడాడు, మనతోనైతే మాట గురించి చెబుతున్నాడు. ఇదిగో మీరు ప్రమాణాల విషయంలో పక్కన పెట్టండి, అసలు మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అన్నట్లుగా ఉండాలి. ఒకవేళ అవునని మీరు కాదంటున్నారో, కాదని మీరు అవునంటున్నారో, ఇదిగో ఈ మాటలు ఏంటంటే దుష్టుడి నుంచి వస్తున్నవి అన్నాడు ప్రేమన వారలారా. మరి మన మాటల విషయంలో మనం ఎలా ఉన్నాం? నోరుంది కదా, నాలిక మాట్లాడుతుంది కదా అని ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడేస్తున్నావా? ఆ మాటలు మనల్ని ఎక్కడికి తీసుకుని వెళతాయో, ఆ మాటలు మన ఆత్మీయ జీవితానికి ఎలా ఇబ్బందిగా మారుతాయో అని ఏ రోజైనా ఆలోచిస్తున్నామా ప్రియమైన దేవుని పిల్లలారా? చాలాసార్లు ఆ సమయానికి తప్పించుకోవడానికి, ఆ సమయంలో ఏమీ తోచక, ఇదిగో ఇష్టానుసారంగా మాటలు ఇచ్చేస్తుంటాం. ఇది చేస్తాం, అది చేద్దాం, ఓకే మీరేంటిలేంటి ధైర్యంగా ఉండండి అని. కానీ ఆ మాటలు మరలా జ్ఞాపకం చేసుకొని వాటిని జరిగించాలి అన్న ఆలోచన మనకేమైనా కలుగుతుందా ప్రియమైన దేవుని పిల్లలారా? లేదంటే మాట ఇచ్చి మాట తప్పిన వారుగా నిలబడిపోతున్నామా? ప్రమాణం చేసి ప్రమాణమును మీరినందుకు ఇశ్రాయేలీలకు ఎలా శిక్ష వచ్చిందో మీరు గమనించారు కదా. మరి ఈరోజు మనం మాటలు ఇచ్చి ఆ మాట మీరుతున్నప్పుడు దేవుడు ఊరుకుంటాడా? ఆలోచించండి. మన మాట వల్ల ఎలాంటి ప్రమాదాన్ని మనం కొని తెచ్చుకుంటున్నామో పరిశుద్ధ గ్రంథంలోనికి వెళ్ళి మనం ఆలోచించగలిగితే, యాకోబు గారు రాసిన పత్రిక 3వ అధ్యాయము 2వ వచనాన్ని చూడండి. అనేక విషయములలో మనం అందరము తప్పిపోవచ్చున్నాము. ఎవడైనను మాట యందు తప్పని ఎడల అట్టివాడు లోపము లేనివాడై తన సర్వ శరీరమును స్వాధీనమందుంచుకొన శక్తి గలవాడగును. మాట యందు లోపము లేనివాడైతే శరీరాన్ని స్వాధీనపరుచుకొనగలిగిన శక్తి గలవాడవుతాడు. మాట యందు లోపం ఉంటే సర్వ శరీరం ఇక అదుపులో ఉండదు ప్రేమన వారలారా. అందుకు చక్కటి ఎగ్జాంపుల్ చెప్పాడు. దయచేసి చూడండి. గుర్రములు మనకు లోబడుటకై నోటికి కళ్ళెము పెట్టి వాటి శరీరమంతయు త్రిప్పుదుము కదా. ఓడలను కూడా చూడుడి, అవి ఎంతో గొప్పవై పెనుగాలికి కొట్టుకొని పోబడినను ఓడ నడుపువాని ఉద్దేశము చొప్పున మిక్కిలి చిన్నదగు చుక్కాని చేత త్రిప్పబడును అన్నాడు. నాలుకను గురించి చెప్పడానికి, ఇదిగో గుర్రము కంట్రోల్ అవ్వడానికి, తన శరీరం అంతా కంట్రోల్ అవ్వడానికి నోటికి కళ్ళెము వేస్తున్నాం కదా. ఓడ చాలా పెద్దగా ఉంటుంది, కానీ ఆ ఓడను సరి అయిన దిశకు తీసుకుని వెళ్ళటానికి ఓడ నడుపువాడు ఏం చేస్తాడో తెలుసా? మరలా ఓడంత చుక్కాని దగ్గర పెట్టుకోడు, ఓడను చిన్న చుక్కాని చేత తన ఉద్దేశము చొప్పున తీసుకుని వెళతాడు ప్రేమన వారలారా. శరీరం అంతటిని ఓడతో పోలుస్తున్నాడు. ఈ శరీరం అంతటిని నడిపించే ఒక చుక్కానిగా నాలుకను చూపిస్తున్నాడు. ఇదిగో గుర్రము శరీరమంతా చూపిస్తున్నాడు, నోటికి కళ్ళెం పెట్టి శరీరమంతయు మన ఇష్టం చొప్పున దాన్ని త్రిప్పుతుము కదా అన్నాడు. అంటే మన నోరు, మన నాలుక జాగ్రత్తగా ఉంటే మన శరీరమంతయు జాగ్రత్తగా ఉంటుంది, అనగా మన ఆత్మీయ జీవితం జాగ్రత్తగా ఉంటుంది. ఒకవేళ మన నాలుకను అదుపులో పెట్టుకోకపోతే ఎంత ప్రమాదమో కూడా చెబుతూ, చిన్న నిప్పు రవ్వ చేత అడవంతయు తగలబడిపోతుంది అన్నాడు. తర్వాత మాట కూడా మీరు చూడగలిగితే 5వ వచనం, అలాగుననే నాలుక కూడా చిన్న అవయవమైనను బహుగా అదిరిపడును. ఎంత కొంచెము నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగలబెట్టును.
నిప్పు చిన్నది, అడవి పెద్దది, కానీ తగలబెట్టగలుగుతుంది. నాలుక చిన్నది, కానీ సరిగా మనం వాడుకోకపోతే మన ఆత్మీయ జీవితాన్ని చిన్నాభిన్నం చేస్తుంది. అందుకే మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు. వీటికి మించిన మాటలు మనకు వస్తున్నాయి అంటే అది దుష్టుని నుంచి పుట్టును అన్నాడు ప్రేమన దేవుని పిల్లలారా. దయచేసి ఆలోచించండి. మన నోరు, మన నాలుక, మనం మాట్లాడే మాట ఎంత జాగ్రత్తగా ఉండాలి అని మహనీయుడైన యేసుక్రీస్తు మనకు సెలవిస్తున్నాడు ప్రేమన వారలారా. ఇప్పటికీ ప్రమాణాల విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి అనుకుంటుంటాం, కానీ ఇప్పుడు యేసుక్రీస్తు మనతో చెప్పింది ప్రమాణాల విషయంలో కాదు, మాట విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి అని ఎంతమందికి తెలుసు ప్రేమన దేవుని పిల్లలారా. ఇది ధ్యానిస్తున్నప్పుడు దేవునికి మనం ఇచ్చిన మాటలు ఏమైనా జ్ఞాపకం వస్తున్నాయా? ఇచ్చి మర్చిపోయావా? కష్టం రాగానే, పెళ్ళిళ్ళు జరగడానికి, ఉద్యోగాలు రావటానికి, అనారోగ్యం నుంచి కోలుకోవడానికి మనం ఎన్ని ఒప్పందాలు, ఎన్ని మాటలు దేవునికి ఇస్తాం ప్రేమన వారలారా. అవన్నీ దేవుడు నెమ్మదిని కలిగించి తీర్చి మరలా సంతోషాన్ని మన హృదయంలో నింపినప్పుడు అవన్నీ మర్చిపోతుంటాం. అవన్నీ మర్చిపోతున్నామంటే ఇదిగో మాట మీద నిలబడలేని స్థితి, అంటే మనలో లోపమున్నది. ఆ లోపము కేవలం మన ఆత్మీయ జీవితాన్ని చిన్నాభిన్నం చేయగలిగినంత పెద్దదిగా మనం ఆలోచించాలి ప్రేమన దేవుని పిల్లలారా. మహనీయుడైన యేసుక్రీస్తు మాట్లాడుతున్న మరొక చక్కటి మాటను మనం చూడగలిగితే ప్రేమన వారలారా, మత్తయి సువార్త 12వ అధ్యాయము 37వ వచనం. నీ మాటలను బట్టి నీతిమంతుడవని తీర్పు నొందుదువు, నీ మాటలను బట్టియే అపరాధివని తీర్పు నొందుదువు. మాటలను బట్టియే అన్నాడు. నువ్వేం మాట్లాడుతున్నావు? ఏం చేస్తున్నావు? అవునని మాట్లాడి కాదన్నట్టుగా ప్రవర్తిస్తున్నావా? కాదు అని మాట్లాడి అవునన్నట్లుగా నువ్వు ప్రవర్తిస్తున్నావా? మనం తీర్పులోనికి వెళతామంటే దేన్ని బట్టి? ఇక్కడ ఎంత చక్కగా వ్రాయబడింది చూడండి, 36 కూడా. నేను మీతో చెప్పున్నదేమనగా, మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చియు విమర్శ దినముల లెక్క చెప్పవలసి ఉండును. నువ్వు అవునని కాదన్నట్లుగా వ్యవహరిస్తున్నావు అంటే నీ మాట వ్యర్థమైపోయింది కదా. నువ్వు కాదని మరలా అవునన్నట్లుగా వ్యవహరిస్తున్నావు, ఇదిగో వ్యర్థంగా ఆ మాట పోయింది కదా ప్రేమన వారలారా. మనుష్యుడు పలుకు ప్రతి వ్యర్థమైన మాటను గురించి విమర్శ దినమున లెక్క అప్పగించవలసి ఉండును. అప్పుడేం జరుగుతుందో తెలుసా? నీ మాటలను బట్టియే నీవు నీతిమంతుడు. నీ మాటల్లో ఎంత నిజం ఉంది? నీ మాటలు అవునంటే అవును అన్నట్లుగా ఉన్నాయా? కాదంటే కాదు అన్నట్లుగా ఉన్నాయా? నీ మాటలను బట్టియే నీవు అపరాధివని తీర్పు పొందుదు అన్నాడు. మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి ప్రేమన వారలారా. మాటలే కదా, వాళ్ళు మర్చిపోతారు, మనము మర్చిపోతాం, ఏం కాదులే అనుకుంటుంటాం, కానీ దేవుడు జ్ఞాపకం పెట్టుకుంటాడు. మనుషులకిచ్చిన మాటల విషయంలోనే దేవుడు ఎంత ఖచ్చితంగా ఉంటే, మనం దేవునికిచ్చిన మాటల విషయంలో దేవుడు ఎంత ఖచ్చితంగా ఉంటాడో దయచేసి మీరు ఆలోచించండి. మాటే కదా అనుకోకూడదు. ఆ మాటే మనల్ని తీర్పులోనికి తీసుకొని వస్తుంది. ఆ మాటే మనల్ని అపరాధిగా తీరుస్తుంది ప్రేమన వారలారా. కాబట్టి దయచేసి మాట తప్పేవారుగా మనం ఉండటానికి వీలు లేదు. రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో 31వ వచనం. మాట తప్పువారును అనురాగరహితులను నిర్దయులు నైరి. మనిషిలో ఉంటున్న దుర్గుణాలను గురించి మాట్లాడుతూ మాట తప్పటం అని వ్రాయబడింది. అంటే అది మనం చిన్నదనుకుంటున్నాం, కానీ ఇది చాలా ప్రమాదకరమైనది. ఇంకా క్రిందికి మాట్లాడుతూ 32, ఇట్టి కార్యములను అభ్యసించువారు, మాట తప్పటం అనేది అలవాటుగా చేసుకున్నవారు మరణమునకు తగినవారు అని దేవుని న్యాయ విధిని వారు బాగుగా ఎరిగియుండి వాటిని చేయుచున్నారు. ఇది మాత్రమే గాక వాటిని అభ్యసించు వారితో సంతోషముగా సమ్మతించుచున్నారు. అందరూ ఉన్నప్పుడు ఒక మాట, ఎవరు లేనప్పుడు ఒక మాట. అందరూ ఉన్నప్పుడు పొగుడుతూ, ఎవరు లేనప్పుడు దూషిస్తూ, అందరూ ఉన్నప్పుడు దూషించి, ఎవరూ లేనప్పుడు ఇదిగో అనాల్సి వచ్చింది అని రకరకాలుగా మనం ప్రవర్తిస్తున్నామేమో. చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రేమన వారలారా. మాట తప్పుట అది దుష్టుడి యొక్క లక్షణము.
దానిని అభ్యసిస్తూ మనం వెళ్ళామనుకోండి, దానికి శిక్ష ఏంటో తెలుసా? మరణమునకు తగిన వారు అని పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడింది. పరలోకమందున్న యేసుక్రీస్తు తండ్రికి మాటిచ్చాడు, భూమి మీదికి వచ్చాడు. తన మాటని జ్ఞాపకం చేసుకుంటూనే ఉన్నాడు. ఇందుకోసమే కదా నేను వచ్చింది అని ఇదిగో తన మాటని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. సువార్త ప్రకటించాడు. శిలువ మీదకి వెళ్ళవలసిన చివరి గడియల్లో కూడా తన మాటని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఇందుకోసమే కదా నేను వచ్చింది, తండ్రి నీ చిత్త ప్రకారము జరిగించునుగా కానీ శిలువ మీదికి వెళ్ళిపోయాడు. ప్రేమన వారలారా, ఆయన మనకు మాటిచ్చాడు, రెండవసారి భూమి మీదికి వస్తాను అని. ఖచ్చితంగా ఆయన వస్తాడు. ఇదిగో మనము ఆయన కొరకు సిద్ధపడుతూ మాట యందు నిరపరాధులుగా ఉండాలి. మాట తప్పువారుగా ఉండటానికి ఎట్టి పరిస్థితులలో వీలు లేదు ప్రియమైన వారలారా. కాబట్టి మన ఆత్మీయ జీవితాన్ని సరి చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. తద్వారా నష్టము పొంచి ఉంది అన్నప్పుడు మనం ఎందుకు సరి చేసుకోకూడదు? ఆ రోజైతే శిక్షగా కరువు వచ్చింది 3 ఏండ్లు. కానీ ఈరోజు శిక్ష కరువు కాదు ప్రియమైన వారలారా, నరకంలోనికి వేయబడతాం ప్రియమైన వారలారా. 3 ఏళ్ల తర్వాత ఆ కరువు పోయింది. కానీ ఇప్పుడు నరకంలోనికి వెళితే ఎన్నేళ్ళు? యుగ యుగములు శిక్ష. అంత భయంకరమైన శిక్ష ఈ నోటి వల్ల జరగనివ్వటానికి వీలు లేదు ప్రియమైన దేవుని పిల్లలారా. అంత భయంకరమైన శిక్ష మన నోటి మాటల వలన మనం పొందుకోవడానికి వీలు లేదు ప్రియమైన దేవుని పిల్లలారా. అందుకే దేవుని మాటలు మీ హృదయంలో లక్ష్యం ఉంచండి. ఆ మాటల ప్రకారంగా బ్రతకడానికి ప్రయత్నం చేయండి. మహనీయుడైన యేసుక్రీస్తు కూడా మనలాంటి శరీరముతో ఈ భూమి మీద బ్రతికిన వాడే ప్రేమన వారలారా. మనం బ్రతకలేము అనుకుంటూ బ్రతకగలిగే స్థితిని పొందుకోలేకపోతున్నాం. యేసుక్రీస్తు శరీరాన్ని బట్టి మనం ఆలోచించగలిగితే మనం కూడా బ్రతకగలమన్న నమ్మకం మనకు కలుగుతుంది. అందుకే తొందరపడి మాటలు ఇవ్వకూడదు. ఆ మాటల విషయంలో మనం నిలబడి ఉండాలి. ఇదిగో అవునంటే అవును, కాదంటే కాదు అన్నట్లుగా ఉండాలి. దుష్టునికి అసలు అవకాశం ఇవ్వటానికి వీలు లేదు. దుష్టుడు ఎప్పుడూ మాట మీద నిలబడేవాడు కాదు ప్రేమన వారలారా. వాడి లక్షణాలు మనలో ఎందుకు ఉండాలి? కాబట్టి మనం ఏదైతే మనసులో అనుకుంటుంటామో దానికి వ్యతిరేకంగా ప్రవర్తించడానికి దుష్టుడు పురికొల్పుతుంటాడు. ఏదైతే మనం అసహించుకుంటున్నామో మరలా దాన్ని ప్రేమించేటట్టుగా మనల్ని ముందుకు తీసుకుని వెళతాడు. దేన్నైతే మనం ప్రేమిస్తున్నామో దానిని అసహించుకునేటట్లుగా మనల్ని మార్చడానికి ప్రయత్నం చేస్తుంటాడు. కాబట్టి మన మాటల విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అవునంటే అవునన్నట్లుగా ఉండాలి, కాదంటే కాదన్నట్లుగానే ఉండాలి ప్రేమన వారలారా. మొహమాటాలకు పోతూ ఇదిగో మనుషుల కొరకు మనం ఏదో మాటలు మాట్లాడినట్టుగా ఎట్టి పరిస్థితులలో ఉండటానికి వీలు లేదు ప్రేమన దేవుని పిల్లలారా. ఈరోజు ఫోన్లో మాట్లాడిన మాటలే కోర్టులో సాక్ష్యాలు అయిపోతున్నాయి, అధికారులకు రుజువులు అయిపోతున్నాయి. అలాంటప్పుడు మనం మాట్లాడిన మాటల విషయంలో దేవుడు మనల్ని వదిలిపెడతాడా? కాబట్టి మన మాటల విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటూ మన సర్వ శరీరాన్ని లోపరుచుకొనగలిగిన శక్తి కలిగిన వారుగా ఉండాలి అని దేవుని ప్రేమను బట్టి మిమ్మల్ని కోరుకుంటూ నన్ను నేను హెచ్చరించుకుంటూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడవైన మా కన్న తండ్రి, పరిశుద్ధమైన నీ పాదములకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈరోజు కూడా మీరు మాతో మాట్లాడారు. మా మాటల విషయంలో జాగ్రత్త కలిగిన ఆయన తండ్రి, అవునంటే అవును, కాదన్నట్టు అంటే కాదన్నట్లుగా ఉండగలిగే నడిపింపును మాకు అనుగ్రహించండి. నీ వాక్యమును బట్టి నాయన మా జీవితాలను మార్చుకోవడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. నీ సహాయాన్ని అనుగ్రహించండి. శాశ్వత ప్రేమ కార్యక్రమాలను నాయన అనేకుల కొరకు దీవెనకరంగా మలచండి. ఇంకా అనేకుల హృదయాలకు నాయన చేరవేయండి నాయన. తండ్రి, నీ పిల్లలు నాయన ఇదిగో బలపరుస్తూ ఈ కార్యక్రమాన్ని కొనసాగించుకొనడానికి నాయన తమ సహాయ సహకారాలను, ప్రార్థన సహాయాన్ని అందిస్తున్నారు. దీని కొరకు నాయన కష్టాన్ని ఇస్తున్న నీ పిల్లలను నాయన తండ్రి కృపలో జ్ఞాపకం చేసుకోండి. ఈ సేవా ఫలాన్ని నాయన నీ పిల్లలకు అనుగ్రహించండి. కుటుంబాలలో శాంతిని, నెమ్మదిని నాయన అనుగ్రహించండి. తండ్రి ఇదిగో భార్యాభర్తల విషయంలో నాయన, పిల్లల విషయంలో నాయన కృప చూపించండి నాయన. దుష్టుడు ముట్టకుండా నాయన కాచి కాపాడండి. తండ్రి, వృద్ధుల విషయంలో, దీర్ఘకాలికంగా అనారోగ్యంతో బాధపడుతున్న నీ పిల్లల విషయంలో నాయన కలుగజేసుకోండి నాయన. స్వాంతన కలిగించండి.
ఊరటనివ్వండి, నెమ్మదినివ్వండి నాయన. తండ్రి, ఇదిగో నాయన, యవనస్తులు నాయన దుష్టుని వలలో పడకుండా నాయన నీ వాక్యములో తమ జీవితాలను శుద్ధి చేసుకుంటూ నాయన నీ కొరకు బలమైన సాధనములుగా ఎదుగునట్లుగా సహాయము దయచేయండి. వివాహాల కొరకు ఎదురు చూస్తున్న నీ పిల్లలకు నాయన తండ్రి నీ నడిపింపును అనుగ్రహించమని నాయన మిమ్మల్ని ప్రాధేయపడుతున్నాం. ఈరోజు నాయన ఈ మాటలు విన్న నీ పిల్లలందరితో మీరు మాట్లాడారు అని నాయన నిన్ను స్తుతిస్తూ నిన్ను గణపరుస్తూ నాయన చక్కగా మా ఆత్మీయ జీవితాలను ముందుకు తీసుకుని వెళ్ళగలిగే భాగ్యాన్ని ఇవ్వమని కోరుకుంటూ ఈరోజు మీరు సహాయానికి నాయన నిన్ను స్తుతిస్తూ నిన్ను గణపరుస్తూ క్రీస్తు నామం నీ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసు క్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క సహాయము ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలము మనందరికీ తోడయుండునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. స్వార్థం లేనిది ప్రేమ, అన్నీ ఓర్చును ప్రేమ. గంగం లేనిది ప్రేమ, అపకారమునే మరచును ప్రేమ. ఉప్పొంగని గుణమే ప్రేమ, కోపం నిలుపదు ప్రేమ. అన్నీ తాడును ప్రేమ, మత్సరమే పడనిది ప్రేమ. దయనే చూపును ప్రేమ, గరికే చేచును ప్రేమ. సహనం చూపును ప్రేమ, నిరీక్షణతో నిలుచును ప్రేమ.